Hi, welcome to Real Estate Channel. అధ్యక్ష, బడ్జెట్ పైన జరిగిన చర్చలో పెద్దలు కడియం శ్రీహరి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, బాలు నాయక్ గారు, కోనంనేని సాంబశివరావు గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, పాల్వాయి హరీష్ బాబు గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడి వారి అభిప్రాయాల్ని, అమూల్యమైనటువంటి సలహాలని కూడా సభ దృష్టికి తీసుకుని వచ్చారు. అధ్యక్ష, వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పాలన కోసం బడ్జెట్లో పనికొచ్చే అంశాలన్నింటినీ కూడా సహేతుకంగా తీసుకొని ముందుకు వెళ్తామని వారికి మనవి చేస్తూ, కొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా వారు కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల అంచనాల గురించి కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, రాబడి అంతగా అనుకున్నంతగా లేదు, కానీ అంచనాలు మాత్రం పెద్దగా చూపించడమే కాకుండా అప్పు కూడా ఎక్కువగా చూపించారు. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పాలని కూడా అడిగారు. అధ్యక్ష, బడ్జెట్ అనేది అధ్యక్ష ఇది రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశం. అధ్యక్ష, సరే, మా ప్రయత్నం అంతా చేశాం. ఈ చేసే ప్రయత్నాల్లో భాగంగా సాధ్యమైనంత వరకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం, అట్లాగే ఆ ప్రియాంబుల్ ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పీఠికని గుర్తు చేశాం. గుర్తు చేయటమే కాదు, ఈ బడ్జెట్ తయారు చేసే క్రమంలో వచ్చేటువంటి ప్రతి ఆదాయం, ఖర్చు పెట్టేటువంటి ప్రతి అంశం పైన ఆ రకమైనటువంటి విధానంలో మేము ముందుకు పోతున్నామా లేదా, ఆ రకంగా పోవాలనేటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి బడ్జెట్, ఆ స్ఫూర్తే మాకు ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడిందని చెప్పడం కోసమే వారి ప్రియాంబుల్ని మేము కోట్ చేసాం. అధ్యక్ష, అందులో ఏం చెప్పాము, పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వను చేకూర్చడానికి సాధ్యమైనంత వరకు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో కేటాయించే ప్రతి రూపాయిని ఆయా శాఖల్లో ఆ రకంగా సమానత్వం తీసుకొని రావటం కోసం, ఆర్థిక సమానత్వం తీసుకొని వచ్చి తద్వారా సామాజిక సమానత్వానికి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం చేసిన ప్రయత్నమే అని చెప్పడం కోసం వారిని ఉదాహరించాం. అధ్యక్ష, అట్లాగే మీరు వారిని ఉదాహరించారు, అసలు ఏ రకంగా దీనికి దానికి సంబంధం ఏంది అని అడిగినప్పుడు కూడా మా అందరి ఆలోచన ఏంటో దాని ద్వారా చెప్పడం కోసమే మా ప్రయత్నం అంతా చేసాం. అధ్యక్ష, అట్లాగే ఇంకోటి, మార్టిన్ లూథర్ కింగ్ గారి గురించి కూడా మీరు మెన్షన్ చేశారు, దానికి దీనికి ఏంటి సంబంధం అని కూడా అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, నేను దాంట్లో కూడా మార్టిన్ లూథర్ కింగ్ గారిని కూడా ఎందుకు మెన్షన్ చేశామంటే,
ఈ అసమానతలను తొలగించడం కోసం ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. వారి ఆలోచన ఆ రకంగా ఉంది కాబట్టి దాన్ని మాకు స్ఫూర్తిగా తీసుకొని మేము తయారు చేసి బడ్జెట్లో ప్రతి రూపాయి కూడా ఆ రకమైనటువంటి సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని ఆలోచనతో చేశాం. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుందని తలుస్తున్నానని వారు దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి ఆయన చెప్పినటువంటి అంశాలనే ఇక్కడ గుర్తు చేస్తూ, మన ఈ తెలంగాణ సమాజం కూడా అనేక రకాలైనటువంటి అసమానతలకి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించుకోవడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నాన్ని ప్రతి బడ్జెట్ సందర్భంలో కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఆలోచనతోనే మేము మెన్షన్ చేసింది. సో తప్పనిసరిగా మేము ఇక్కడ తయారు చేసిన ఈ బడ్జెట్, అందించినటువంటి ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో సాధ్యమైనంత మేరకు మా ప్రయత్నం అంతా చేసాం అధ్యక్ష. అట్లాగే చేస్తూ ఈ వచ్చేటువంటి ఆదాయం, వ్యయం, సరే మనం ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తరుణం అంతా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి స్కీమ్స్ ప్రజలకి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీల్ని అమలు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగా లెక్కేసుకొని ఆ ఖర్చు ఎంత వస్తుందో ఆ ఖర్చుకు అనుగుణంగా నీకు ఆదాయం ఉందో లేదో కూడా చూసుకోకుండా బడ్జెట్ తయారు చేసేటువంటి పరిస్థితిని మనం గత 10 సంవత్సరాలు చూసాము అధ్యక్ష. అలా చేయటం వలన పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో తయారు చేసినటువంటి అనేక స్కీములకి రావాల్సిన నిధులు అందకపోవటం వలన ఆయా వర్గాలు బడ్జెట్లో నిధులైతే కేటాయించారు కానీ దాని నిధులు రిలీజ్ కానీ ఆ రిలీజ్తో వారు పొందాల్సినటువంటి ఉపశమనం కానీ పొందలేకపోయారని చెప్పడం కోసమే మేము చాలా సందర్భాల్లో ఉన్న వాస్తవ బడ్జెట్ని తీసుకొని రావాలని గతంలో కూడా మాట్లాడాం. నేను గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మీరు వేసే అంచనాకి ఖర్చు పెట్టేదానికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వల్ల చాలామంది ప్రజానికం నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టపోయేటువంటి ప్రక్రియ సరైనది కాదని చాలా సందర్భాల్లో అక్కడ కూర్చొని కూడా చెప్పాను. కావాలంటే నేను ఆ మాట్లాడినటువంటి ఆ బడ్జెట్ స్పీచ్ని కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. నేను వాటిని కూడా ఉదాహరిస్తాను. దీంట్లో నేను స్పష్టంగా మేమేం చేసాం, ఈసారి అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా అసలు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంతవరకు సహేతుకంగా ఖర్చు పెట్టగలం, వచ్చే ఆదాయం ఎంత, కంపల్సరీ ఖర్చు పెట్టాల్సింది ఎంత, ఇచ్చినటువంటి హామీలకి మనం ఎంత చేయగలం అనేది ఆలోచన చేసి చాలా సహేతుకంగా ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసాం అధ్యక్ష. జనరల్గా అయితే బడ్జెట్ మనం గత 10 ఏళ్ళుగా చూస్తాము. గత 10 ఏళ్ళుగా చూసిన ప్రక్రియ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆదాయం ఉన్నా లేకపోయినా గతంలో ప్రకటించినటువంటి బడ్జెట్కి అదనంగా ఒక 20% బడ్జెట్ని పెంచుకుంటూ పోయారు తప్ప ఆ గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రియాలిటీలోకి వచ్చిందా లేదా, ఆదాయం వచ్చిందా లేదా, ఖర్చు చేశామా లేదా అనేది కూడా చూసుకోకుండా బడ్జెట్ ఎస్టిమేషన్స్ గత సంవత్సరం ఏది ఉంటే దానికి ఇంకో 20% పెంచుకుంటూ పోయారు. అలా పోతూ చేసినటువంటి బడ్జెటే ఈ 10 సంవత్సరాలు చూసాం. మేము ఈసారి అలా చేయదలుచుకోలేదు. బడ్జెట్ మనం ఏదైతే అంచనాలు వేస్తామో ఆ వేసిన బడ్జెట్ ఖర్చు కూడా దాదాపు ఒక 5% మ్యాక్సిమం ఉంటే 5-6% కంటే తేడా లేకుండా ఉండేటట్టుగా చూడాలనేది మా ఆలోచన. అందుకోసమే మీరు గతంలో బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ దాదాపు ఒక 3 లక్షల కోట్ల దాకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని కుదించి మేము ఈసారి చాలా తక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఎందుకు మీరు బడ్జెట్ని తగ్గిస్తూ ఉన్నారు, ఈ రకంగా తగ్గించడం వల్ల ఇది మీరు సరైన బడ్జెట్ కాదని అంటారేమో, మీరు ఆలోచన చేయండి అని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు అధ్యక్ష. కానీ మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఎవరు ఏమనుకున్నా వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి. మనం ఇచ్చిన హామీలు
వచ్చే ఆదాయానికి సరిపోయేటట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రాష్ట్ర పాలన జరుగుతుందనే ఆలోచనతోనే మేము 2,75,891 కోట్లకి బడ్జెట్ను ప్రవేశపెట్టాము అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో నాకు తెలిసి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా 20% లేకపోతే ఆ పైన గ్యాప్ ఉండేటట్టుగా మాత్రం ఉండదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. 2014-15 దగ్గర నుంచి మొదలు పెడితే 2022-23 వరకు, సరే 23-24 వరకు కూడా, సరే అది ఇంకా కాలేదు, ఒక నెల 2 నెలల దాకా టైం ఉంది. సో 2014 నుంచి తీసుకుంటే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్ల అధ్యక్ష. ఎక్స్పెండిచర్ వచ్చి కేవలం 62,306 కోట్లు మాత్రమే చేశాం. గ్యాప్ బడ్జెట్కి ఖర్చుకి 38,332 కోట్ల రూపాయలు గ్యాప్ అధ్యక్ష. 1,00,000 కోట్లలో రమారవి 40 కోట్లు ఆదాయమే లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించారు. అట్లాగే 2015-16 కూడా అధ్యక్ష, అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే, సరే ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 1,74,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 1,35,328 కోట్లు. అంటే దాదాపు ఇది కూడా 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 2019-20కి వచ్చి 1,46,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే, సరే 1,42,857 కోట్లు ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయ్యి ఆగిపోయింది అధ్యక్ష. 2020-21కి వచ్చేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 1,82,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,57,000 మాత్రమే. 1,57,547 కోట్లు మాత్రమే. అంటే గ్యాప్ వచ్చి 25,367 కోట్లు ఖర్చే కాదు. 2021-22 అధ్యక్ష ఇక్కడ చూడండి, 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది 1,82,998 కోట్లు. అంటే కేవలం 79.3% మాత్రమే ఖర్చు పెట్టాం. 47,728 కోట్లు ఖర్చే పెట్టలేదు. 2022-23 2,56,859 కోట్లు అధ్యక్ష. ఖర్చు పెట్టింది 2,04,523 కోట్లు. దాదాపు 79.6% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 52,336 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. అట్లాగే మొత్తంలో చూస్తే అధ్యక్ష 14,87,834 కోట్లు మీరు బడ్జెట్ ఎస్టిమేషన్ చేసి ఈ 9 సంవత్సరాలు పెడితే, ఈ సంవత్సరం కాకుండా ఖర్చు పెట్టింది 12,25,316 కోట్లు. అంటే మొత్తం అన్న యావరేజ్ 82.4% మాత్రమే 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది. 2,62,518 కోట్లు రాబడి లేకుండా ఈ 10 ఏళ్ళలో బడ్జెట్ పెట్టారు. ఇది ఈ సంవత్సరం అధ్యక్ష
2023-24 కూడా నేను చెప్పాను, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్పాను, దాదాపు 70,000 గ్యాప్ ఉంటుంది, 70,000 కోట్లు, 70,000 crores గ్యాప్ ఉండేటువంటి బడ్జెట్ని ప్రవేశపెడితే మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని లేకపోతే అవసరం అయ్యే ఖర్చుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే తెస్తున్నారు. ఎందుకంటే ఆ రాబడి ఉండదు కాబట్టి. ఏం చేస్తారు? అంతిమంగా ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారు. ఎత్తేస్తే జరిగే నష్టం ఎవరికి అధ్యక్ష? ఎవరికి అధ్యక్ష అంటే జనరల్గా బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా ముందుగా ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారు. శాలరీస్, ఎస్టాబ్లిష్మెంటు, అప్పులు అంటే లోన్, డెట్ సర్వీసింగ్, వీటన్నిటికీ రావాల్సినవన్నీ పోతాయి. పోయిన తర్వాత అంతిమంగా ఎవరు మిగులుతారంటే డబల్ బెడ్రూమ్ ఇల్లోళ్ళు, 3 ఎకరాల భూమోళ్ళు, లేకపోతే ఇంకో హామీ ఇచ్చి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, ఇలా పేద ప్రజల కోసం ఏ పథకాలు అయితే, ఉదాహరణకి దళిత బంధు లాంటి పథకం, ఇటువంటివన్నీ ప్రకటించేస్తారు బడ్జెట్లో. అంతిమంగా ఖర్చు పెట్టాల్సినవన్నీ వాటి కోసం ఖర్చు పెట్టి లాస్ట్లో మిగిలిన ఈ స్కీమ్స్ మాత్రం డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టరు. చెప్పుకోవటానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ లాగా ఉంటుంది, వీటన్నిటికీ డబ్బులు కేటాయించినట్టుగా ఉంటుంది. కానీ అంతిమంగా చూస్తే నష్టపోయేది పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పావలా వడ్డీ కోసం లేకపోతే వడ్డీ లేని రుణాల కోసం ఎదురు చూసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, ఇటువంటి వాళ్ళందరూ అంతిమంగా 10 ఏళ్ల నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నారు. స్కీమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, నష్టం మాత్రం వాళ్ళు భరిస్తూ ఉన్నారు. అందుకోసం ఈసారి మేము చాలా ఒకసారి అధ్యక్ష, ఇటువంటి బడ్జెట్ జనరల్గా ఏంటి హెల్దీ బడ్జెట్ ప్రజెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఉదాహరణకి మన మిగతా రాష్ట్రాలు చూస్తే రాజస్థాన్ లాంటి రాష్ట్రం 116%, 116.4% అంటే బడ్జెట్ పెట్టిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టారు వాళ్ళు. ఉదాహరణకి 2021-22లో రాజస్థాన్ వాళ్ళు 2,50,247 కోట్లు బడ్జెట్ పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది 2,91,191, అంటే 116% అదనంగా, 100% కాదు, ఇంకో 16% ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళు ప్రకటించిన అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకున్నారు. అట్లాగే కర్ణాటక కూడా అధ్యక్ష, కర్ణాటక కూడా 113.1%, మధ్యప్రదేశ్ 110.6%, కేరళ 100%, మహారాష్ట్ర 99%, గుజరాత్ 95%, తమిళనాడు 95%, వెస్ట్ బెంగాల్ 93%. ఇలా మిగతా హెల్దీ బడ్జెట్ చేసుకునేటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 100% పైబడో లేకపోతే 5% అటు ఇటుగానో చేసుకుంటూ వచ్చాయి. మరీ ఎక్కడ బ్యాడ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేవలం అంత పెద్ద గ్యాప్తో ఉన్న రాష్ట్రాలు ఏందయ్యా అంటే మొత్తం లిస్టులో చూసుకుంటే పంజాబ్ 74.7%, తెలంగాణ 79.8%. కింద నుంచి 2వ స్థానంలో ఉంది తెలంగాణ అధ్యక్ష. ధనిక రాష్ట్రం, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం. మరి ఇటువంటి రాష్ట్రంలో మనం ముందుండాల్సింది కింద నుంచి 2వ స్థానంలో పోయింది. ఇది చాలా బాధ అనిపించింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కూడా అధ్యక్ష, బడ్జెట్ ప్రజెంటేషన్కి ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు నియరింగ్ అబౌట్ 92% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 2014-15. అట్లాగే 2015-16 తీసుకుంటే 100.7%, 2016-17 తీసుకుంటే 99%, 2017-18 తీసుకుంటే 99%, 2018-19 తీసుకుంటే 94%, 2019-20 తీసుకుంటే 96%, 2020-21 తీసుకుంటే 115%, 2021-22 తీసుకుంటే 108%, 2022-23 తీసుకుంటే 106%. అంటే మనం యావరేజ్ తీసుకుంటే 102% అదనంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఒక 2% ఎక్కువ ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టలేదు. మేము అందుకే ఆలోచన చేసాం అధ్యక్ష, మనం ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే 20% నుంచి మనం కూడా ఇంకో 20% పెంచితే ఇది 3.5 లక్షల దాకా పోయే ప్రమాదం ఉంది. 3.5 లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సపట్లు కొడతారు అందరూ, ఆ రోజు అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి అధ్యక్ష,
మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్, డెట్ సర్వీసింగ్ డబ్బులు ఇస్తాం, శాలరీస్కి ఇస్తాం, ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తాం, లేకపోతే ఇంకా కొన్ని కంపల్సరీ చేయాల్సినటువంటి లోన్ ఇస్తాం, మళ్ళీ మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బు లేకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతాం. అంటే అమాయకులైనటువంటి ప్రజలు అలా చెప్పినటువంటి వాగ్దానాలు వింటూనే ఉంటారు. బడ్జెట్లో మనం చదివిన అంకెలు చూసి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఒక దశాబ్ద కాలం ఎట్లయితే డబల్ బెడ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారో, 3 ఎకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారో, అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలనే అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు. నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ క్లారిఫికేషన్ ఇస్తాను, వారు అప్పుడు చెప్పొచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్, పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చక్కగా మీకు అంతా కంప్యూటరు, మీరు హైటెక్, మీరు చక్కగా చూడవచ్చు సార్. నేను అన్ని పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అధ్యక్ష నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష, మీకు క్లారిఫికేషన్ ఇస్తాం, డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష, డెఫినెట్గా ఇస్తాం అధ్యక్ష. నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం, చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం. దేశం అంతా మనకెళ్ళి చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తెచ్చుకున్నారు, వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో, వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ అవుతాయి. భూములే నిరుపేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది, లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతూ ఉంటాయి, అందరూ బాగుపడుతూ ఉంటారు. రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు, దేశం అంతా చూస్తూ ఉంది. అటువంటి చూసే పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి 20%, 25% గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఉదాహరణ మనందరికీ తెలిసిందే, ఆనాటి తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అనే ఒకటి ఉండేది అధ్యక్ష. ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుందని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో టక్కున ఒకసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది. ఉన్న వాస్తవం ఒకసారి బయటపెట్టే వరకు అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తనమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష, పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా పెద్ద డోల్ డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టువైపు ఉన్న వాస్తవాలకు దూరంగా మనం భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేనిదంతా ఉన్నట్టు చూపించుకుంటూ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పోతాం. అలా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొని వచ్చి ఇగో మన ఆదాయం ఇంత ఖర్చులు ఇంత మంచి పోలేమనే ఉద్దేశంతో మేము కుదించి వాటన్నిటినీ జాగ్రత్త తీసుకొని వచ్చాం అధ్యక్ష. మీరు దయచేసి తప్పు కాదా ఇది చూపించడం వల్ల ఏం చేసాం అధ్యక్ష, 10 ఏళ్ళ నుంచి బీసీ మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, దళిత బంధు డబ్బులు ఇవ్వలేకపోయాం, హౌసింగ్ డబ్బులు ఇవ్వలేకపోయాం, 3 ఎకరాల ల్యాండ్కి భూములు ఇవ్వలేకపోయాం, గొర్రెల పెంపరైన డబ్బులు ఇవ్వలేకపోయాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం. అందుకోసమే వీటినన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన హామీలు, మనకున్న ఖర్చు, ఉన్న ఆదాయం వీటన్నిటిని బేరు చేసుకొని ప్రవేశపెట్టాం అధ్యక్ష. దీన్ని దయచేసి అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రాష్ట్ర పరిస్థితి గమనంలో తీసుకొని కేవలం ప్రభుత్వమే కాదు మేము కూడా సహకరిస్తాం, మనందరం కలిసి తెలంగాణని నిర్మించుకుందాం అనేటువంటి దశలో ముందుకొచ్చి అభినందనలు తెలుపుతారా అనుకున్నాం. కానీ అట్లా చెప్పకుండా ఇంకేవో మాట్లాడుతూ
చెప్పడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. అందుకే మరొకసారి నేను ఆ వాస్తవాలన్నీ మీకు చెప్పాను అధ్యక్ష. అట్లాగే కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. మరి మీరు ఫిజికల్ డెఫిసిట్ 53,228 కోట్లు చూపిస్తున్నారు కదా, చెప్పారు కదా, మరి మీకు ఇంత అప్పు యాడ్ నుంచి వస్తుంది, ఎట్లా చేస్తూ ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అప్పు ఈ తెచ్చిన అప్పుల్ని కట్టడానికి అప్పులు చేయని తప్పట్లేదు అధ్యక్ష. డెట్ సర్వీసింగ్ మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేయకపోతే ఇది చివరికి ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు అసలు దీన్ని మనం వచ్చిన డబ్బులంతా వాళ్ళకే కట్టేసుకుంటూ పోతాం. చివరికి ఇక్కడ జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు అది కూడా మేము మళ్ళేదో మేము లిమిట్ దాటి పోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండేటట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ అప్పులు తీసుకుపోయే క్రమంలో తీసుకున్నాము. ఉదాహరణ జిఎస్డిపి అధ్యక్ష, మీకు జిఎస్డిపి అంత పెరగలేదు కదా, ఎట్లా ఎంత వచ్చిందని అంటే నిజమే పెరగలేదు కాబట్టి మాకు తగ్గింది. ఈ జిఎస్డిపి 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్, అట్లాగే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 2023-24 సంబంధించి 14,16,133 కోట్లు, 2024-25 సంబంధించి 16,30,922 కోట్లు. జిఎస్డిపి గ్రోత్ సరే గతంలో 16.0% ఉంది, ఇప్పుడు 12% ఉంది, 12.5% మాత్రమే ఉంది. ఈ ఎలిజిబుల్ నెట్ బారోయింగ్స్కి వచ్చేవారికి ఇప్పుడున్నటువంటి ఈ జిఎస్డిపి ప్రకారం 56,438 కోట్లకు వస్తూ ఉంది. అట్లాగే మేము రీపేమెంట్స్ కూడా 17,100 కోట్లు కడతా ఉన్నాం అధ్యక్ష. ఆ 17,000 మనం రీపేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా యాడ్ అవుతా ఉంది. అట్లాగే జీపీఎఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ సంబంధించి దాన్ని లెస్ చేసి 4,000 లెస్ చేశాం. అట్లాగే లెస్ ఇది కూడా చేస్తున్నాం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 2021-22 సంబంధించి 8,814 కోట్లు, దీన్ని కూడా లెస్ చేస్తే గ్రాస్ బారోయింగ్స్ వచ్చేవరకల్లా 60,625 కోట్లకు వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో 59,625 కోట్లు, నాబార్డ్ నుంచి 1,000 కోట్లు, టోటల్గా 60,000 కోట్లని జిఎస్డిపికి అనుగుణంగానే ప్రతిపాదించడం చేశాం తప్ప ఆఫ్ బారోయింగ్స్లోకి వెళ్ళలేదు అధ్యక్ష. ఇది స్పష్టంగా మరొకసారి మీకు చెప్పాలని ఆలోచిస్తూ చెప్తాను. అట్లాగే కడియం శ్రీహరి గారు అప్పులు మీరు వైట్ పేపర్ పెట్టేసి లేకపోతే ఇందులోనూ విపరీతంగా ఉందని మాకు చూపిస్తూ ఉన్నారు. మనకు ఉన్నది కేవలం 27% అని ఒక లెక్క చెప్పారు అధ్యక్ష. అయితే ఈ 27% ఉంది కరెక్ట్. ఈ 27% ఎప్పుడు దేంట్లో ఉంది అధ్యక్ష? బడ్జెట్ బారోయింగ్స్ వరకు సంబంధించినంత మాత్రమే వరకే ఈ 27% తెలంగాణలో 22%గా కనిపిస్తుంది. 22 నంబర్లో 27.9%గా కనిపిస్తాం. మరి ఈ బడ్జెట్ అయితే రుణాలను కూడా తీసుకుంటే అదే అందరూ తీసుకుంటాను, అది కూడా చెప్తాను, అన్ని స్టేట్లు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం లోన్స్ 1/12/2023కి సంబంధించి 3,89,623 కోట్లు అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ అండ్ 1/12/2023కి సంబంధించి 2,82,084 కోట్లు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ 19/12/2023కి సంబంధించి 40,154 కోట్లు అధ్యక్ష. అంటే టోటల్గా 7,11,911 కోట్లు రాష్ట్రం మీద అప్పుగా భారంగా ఉంది అధ్యక్ష. ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు అది కూడా యాడ్ చేసి చెప్తాను అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా చెప్తాను మీకు. నెల రోజులే కదా మేము వచ్చింది, అది ఎందుకు చేసామో కూడా చెప్పా. ఇప్పుడు అది చేయకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు అధ్యక్ష. జిఎస్డిపి 2023-24 14,49,708 కోట్లు అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 27% ఉన్నారు కదా అధ్యక్ష. ఈ రేషియో చూస్తే 49.1% ఉంది అధ్యక్ష.
డెట్ టు జిఎస్టీ రేషియో పెండింగ్ బిల్లులు మరియు ఇతర బడ్జెట్ అన్నీ కలుపుకొని 49% చేరింది. 49%కి చేరింది. దీన్ని మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. అట్లాగే ఆర్బీఐ ఫంక్షనింగ్ అండర్ ది ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్, లెట్ మీ కంప్లీట్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చాలా స్పెసిఫిక్గా బడ్జెట్ రుణాలని బడ్జెటేతర రుణాలని రెండింటినీ కలిపి మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే చూస్తామని చాలా స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి గారు గత సంవత్సరం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మనందరికీ తెలిసింది. దానికే మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో జిఎస్డిపిలో తీసుకోవాల్సినటువంటి ప్రకటించిన దాన్ని కూడా కుదించుకొని మీరు ఆ లెక్కలు ఈ లెక్కలు కలుపుకొని మీరు ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు కుదించుకున్నారు కూడా గత సంవత్సరం. సో అది మీకు కూడా తెలుసు. అట్లాగే అధ్యక్ష కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా అడిగారు అధ్యక్ష. రాష్ట్రంలో కరెంటు ఇబ్బందుల్లో ఉంది, మేము ఉన్నటువంటి సమయంలో పర్ క్యాపిటా మొదటి స్థానంలో ఉంది, ఇప్పుడు ఆ స్థానం లేకుండా పోయింది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి అని అంటున్నారు అధ్యక్ష. ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ 2023 దాని ప్రకారమే సార్ 2023 సార్ నేను 2023 మీదే కదా, 2023 మందే కదా, చెప్తాం కదా. హౌ డు యూ రిలేటివిటీ థియరీ కదా, హౌ డు యూ కంపేర్ ఇమ్మీడియట్గా ప్రీవియస్ ఇయర్ అని చెప్తాను. సో దానికి 2023లో ఇదే ఎక్కడ ఉంది అధ్యక్ష, 10th ప్లేస్లో ఉండి కిలోవాట్ అవర్ పర్ యూనిట్ 2,126 పర్ పర్సన్ పర్ ఇయర్ 10th ప్లేస్లో వెళ్ళాము. ఇది మరి మేం చేసింది కాదుగా, మీరే మొదటి స్థానంలో ఉంది అని చెప్తే మేమేదో మొదటి స్థానం నుంచి 10వ స్థానంలో తీసుకొని రాలేదు అధ్యక్ష. ఇది స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న లెక్కని మీకు చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఇంకా దాన్ని కూడా సరి చేస్తున్నాం, దాని లెక్కలు కూడా చెప్తాం. అట్లాగే అధ్యక్ష జాబ్ క్యాలెండర్ గురించి శ్రీహరి గారు అడిగారు, చాలా సంతోషం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు అధ్యక్ష ఉద్యోగాల కోసం ఎదురు చూసి గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళే రాష్ట్రంలో యువత అంతా తిరుగుతూ ఉన్నారు. 10 సంవత్సరాల అధ్యక్ష గ్రూప్ 1 పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, రాష్ట్రంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్లో తల్లిదండ్రులు పాపం కూలీనాలు చేసుకొని పోగేసిన డబ్బులన్నీ వాళ్ళ కోసం పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు. ఒక్కటి కూడా చేయలేకపోయారు కదా. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు. అటువంటి ఉద్యోగస్తుల కోసం ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్నికల హామీలప్పుడు కూడా చెప్పాము, మేము జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం. ఈరోజు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదనపు సిబ్బందిని ఇచ్చాం. ఆ సిబ్బందికి కావాల్సిన 40 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేసే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రూప్ 1 సర్వీస్లో ఇప్పటికే అనుమతించిన 503 పోస్టులకి అదనంగా ఇంకొక 64 పోస్టులు మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 6,956 నర్సింగ్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఒకటే రోజు 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులే మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. మీరు ఎప్పుడైనా 6,000 మందికి ఎప్పుడైనా ఇచ్చారా? కానీ 6 కూడా ఈ రైతులు. ఎందుకు అధ్యక్ష? అట్లాగే సింగరేణి కాలనీస్లో 412 కారుణ్య నియామకాలు.
29 మందికి ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పబ్లిక్గా డాష్ ఏర్పాటు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అందరూ పిలిచి అమ్మ ఉద్యోగాల పండగ ఉద్యోగాల జాతర మొదలుపెట్టాము ఈ రాష్ట్రంలో. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చూసాం. అంతెందుకు అధ్యక్ష, ఈరోజు కూడా ఆలస్యమైంది. ఈరోజు కూడా ఇంకొక గంటలో ఇంకొక 2000 మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియామక పత్రాలు అందిస్తాము. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష. సాధ్యమైనంత వరకు ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారికి కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటప్పుడు దయచేసి మీరు కూడా అందులో వచ్చి పాల్గొని, ఇది మన రాష్ట్రం అధ్యక్ష, మన యువత వాళ్ళంతా మీరు కూడా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే అనుకుంటాను లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష 13,444 పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు కూడా అందించారు. ఇంకే కాదు, ఇంకా ఉన్నాయి సార్ శ్రీహర్ గారు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చిన్న కొన్ని పొరపాట్లు కూడా దొరికి వాటిని కూడా సరిచేసి ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. మిగతా హామీల మేరకు కూడా పూర్తి చేస్తామని చెప్పి భారీ మీ అందరికీ దృష్టి తీసుకొని వస్తాను. దయచేసి దీన్నంతా కూడా మీరు సావధానంగా ఆలకించి రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రగతిశీలంగా ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ముందుకు పోతూ ఉంది. ఈ తెలంగాణ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆనందించండి, సంతోషించండి, అభినందించండి. అట్లాగే అధ్యక్ష 6 గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష, 6 గ్యారంటీలు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మేము గాలికి వదిలేలే. అందుకోసమే 6 గ్యారంటీల గురించి ఉన్న బడ్జెట్లోనే మీలాగా 6 గ్యారంటీలు కావాల్సిన ఖర్చు అంతా లెక్కేసి దానంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము 4 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం. ఆ 4 లక్షల కోట్ల గ్యారంటీలకు 1,5 లక్షలు ఇస్తున్నాం, మిగతాదంతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పలేదు అధ్యక్ష. వాస్తవ రాబడి ఎంత ఉందో చూసాం. ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. ఏంటంటే డెట్ సర్వీసింగ్ చేయాల్సింది డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు ఏం చేయాలో చేస్తున్నాం. రైతు భరోసా కోసం ఏం చేయాలో అది చేస్తున్నాం. వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కలేసి ఈ 6 గ్యారంటీలకి 53,196 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కేటాయించాము. తప్పే ఉంది దీంట్లో, అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా అధ్యక్ష, రైతు బంద్ చేశారు. రైతు భరోసాకి ఏం పెట్టారని నేను చెప్తున్నాను అధ్యక్ష చాలా స్పష్టంగా. నిజంగా ఎవరైతే రైతుల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళందరూ మేము అనౌన్స్ చేసిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందిస్తారు అధ్యక్ష. ఒట్టి మేము గాలి చేయట్లేదు అధ్యక్ష, మేము భరోసా ఇవ్వటమే కాదు, గ్రామ సభలు కూడా పెట్టాం. గ్రామ సభలు పెట్టి దానికి తగినట్టు అప్లికేషన్లు కూడా మేము ఆహ్వానించాం. ఎవరెవరు రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటున్నారో చేయండి అని చెప్పి ఆ అప్లికేషన్స్ వచ్చిన దాని ప్రకారం అంచనాల ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంవత్సరమే దానికి 15,075 కోట్లు నిధులు కేటాయించాము ఇందులో. అట్లాగే చేయూత కింద అధ్యక్ష ప్రాథమిక అంచనాల ప్రకారం అది కూడా అప్లికేషన్స్ గ్రామ సభలు పెట్టాం. 14,861 కోట్లు కేటాయించాం. అట్లాగే అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం. అర్హులైనంత వరకు మేము అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉన్నాం. ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం. దానికి సంబంధించినంతవరకు ఈ బడ్జెట్లోనే 7,740 కోట్లు పెట్టాము అధ్యక్ష. ఇతర నిధుల్ని ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకోవటానికి హడ్కోనో
లేకపోతే ఇతరత్ర హౌసింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకుని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొకసారి భరోసా ఇవ్వటమే కాదు, మాట కూడా ఇస్తున్నాం. 3,500 ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం, మొదలుపెట్టిస్తాం. అట్లాగే అధ్యక్ష, మహాలక్ష్మి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. అధ్యక్ష, మీరు ఒకసారి ఏం చేస్తున్నారు? నెలకి 300 కోట్లు ఇప్పటికే అదనంగా ఇవ్వటం మొదలుపెట్టాం అధ్యక్ష. గత నెల ఇచ్చాం, ఈ నెల ఇస్తున్నాం. బడ్జెట్లో 4,084 కోట్లు దీనికోసం కేటాయించాం. ఇప్పటికే 16 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు 0 టికెట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ ఫ్రీ పవర్ 2,418 కోట్లు కేటాయించాం. ఇప్పటిదాకా అర్హులైన వారికి ఈ నిధులు మొత్తం అప్లికేషన్స్ ఎవరెవరైతే ఇచ్చారో వాటన్నిటి వెరిఫై చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సరిపోయేంత నిధులు కేటాయిస్తాం. ఈ సరిపోకపోతే ఇంకా కేటాయిస్తాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు 500 రూపాయలకే ఉచితంగా ఎల్పిజి సిలిండర్ ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకానికి కూడా దీంట్లో నిధులు కేటాయించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,065 కోట్లు కేటాయించాం. అట్లాగే మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతూ ఉంది. నెలకి 2,500 ఇవ్వటానికి తగిన నిధులు ప్రాథమిక అంచనాల మేరకు కూడా 7,230 కోట్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇంకా మిగతా అంచనాలు వచ్చిన తర్వాత ఎట్లా మళ్ళీ ఫైనల్ బడ్జెట్ ఉంటుంది, అప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి విధంగా దాంట్లో కూడా ఆ కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. అట్లాగే శ్రీహరి గారితో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు అధ్యక్ష. ఓవైసీ గారు మాట్లాడుతూ సరే కొన్ని టెక్నికల్ అంశాలు సభ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ సంబంధించి 40,000 కోట్లు కేటాయించారు. దాంట్లో కొంత వేరువేరుగా ఆ డిమాండ్స్ పద్ధతుల్లో చూస్తే వేరువేరుగా ఉందని అన్నారు అధ్యక్ష. ఇది ఈ బుక్లో లెక్కలు టెక్నికల్ ఇష్యూ ఒకసారి స్పష్టంగా చూసుకుంటే ఆ 40,000కి కరెక్ట్గా సరిపోతుంది అధ్యక్ష. సభకి మీ ద్వారా వారు సభలో లేరు, వారికి కానీ సభ అందరు దృష్టి తీసుకొని రాదలుచుకున్నాను. ఈ పంచాయతీరాజ్ శాఖలో పిఆర్ డిమాండ్ అంటే పద్దుకు సంబంధించి 11,825 కోట్లు. అట్లాగే గ్రామీణ అభివృద్ధి పద్దు 32లో 19,640 కోట్లు. ఇవన్నీ ఎందుకు ఇది లైక్ ఆసరా, ఎన్ఆర్జిఎస్, పిఎంజిఎస్వై, ఆర్డబ్ల్యూఎస్ ఎట్సెట్రా ఈ గ్రామీణ అభివృద్ధిలోనే నుంచి అమలు చేస్తాం కాబట్టి ఈ పద్దులు దీంట్లో పెట్టాము అధ్యక్ష, పంచాయతీరాజ్ దాంట్లోనే. అట్లాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పద్దు 21 5,815 కోట్లు. ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా దీనికి సంబంధించినటువంటి ఈ పెన్షన్స్, ఆసరా ఇవన్నీ కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దాంట్లో యాడ్ అవుతుంది అధ్యక్ష. అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ కూడా పద్దు నెంబర్ 22లో చూస్తే 2,800 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఇవి అన్నీ వేరువేరు డిపార్ట్మెంట్స్ అయినప్పటికీ వీటిని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పంచాయతీరాజ్ కాబట్టి ఆ పంచాయతీరాజు శాఖకి 40,000 కోట్లుగా చూపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లో ఎస్సీ, ఎస్డిపి, ఎస్టీడిఎఫ్ ఎలొకేషన్ దాంట్లో చూపించలేదంటే అక్కడ ఆ మైనార్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్లో ఎస్సీ డెవలప్మెంట్, ఎస్టీ డెవలప్మెంట్కి సంబంధించిన ఖర్చులు అందులో ఉండవు కాబట్టి దాంట్లో చూపించలేదు అధ్యక్ష. మిగతా పైదానికి స్పష్టంగా 40,000 టాలీ అవుతుంది. ఒకసారి చూడవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. ఇక రెండొక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండవ వేతన సవరణ గురించి అడిగారు. శ్రీ ఎన్ శివశంకర్ ఐఏఎస్ రిటైర్ అయినటువంటి వారిని, అట్లాగే సభ్యులు బి రామయ్య రిటైర్డ్ సభ్యులుగా 2/10/2023 నాడు నియమించడం జరిగింది అధ్యక్ష. ఈ కమిటీ రాబోయే 6 నెలల్లో స్టడీ చేసి వారి రిపోర్ట్ సమర్పించవలసి ఉంది, సమర్పిస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకా కొన్ని సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి సపరేట్గా సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ నేను ఎందుకు చేసామని లాస్ట్ ముగించేటప్పుడు చెప్తాను అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా అడిగారు. ఆ ఓల్డ్ సిటీలో వారు చార్మినార్
సంబంధించి బ్యూటిఫికేషన్ గురించి, అట్లాగే అక్కడ ఇంకా కొన్ని గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 2 BHK హౌస్ గురించి, కుక్క కాటు నివారణ గురించి, అట్లాగే లార్డ్ బజార్ మేరాల నుండి సుందరీకరణ గురించి అడిగారు. అట్లాగే 1153 కోట్లు కొన్ని బిల్లులు పెండింగ్గా ఉన్నాయి, ఆ పెండింగ్ గురించి కూడా అడిగారు. రంజాన్ పండుగ సంబంధించి అడిగారు. ముషీరాబాద్ వద్ద గుడిసెల తలుపు గురించి అడిగారు. ఓల్డ్ సిటీకి కృష్ణా జలాల నుంచి పాక్షిక నీటి సరఫరా గురించి అడిగారు. నీటి వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలనుకుంటున్నారు. వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం గమనంలో తీసుకొని వీటన్నిటిని అమలు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అధ్యక్ష, అక్బరుద్దీన్ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాం, వీటన్నిటిని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే పాత నగరంలో మెట్రో పనుల గురించి కూడా అడిగారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పాత నగరంలో మెట్రో పనులకు సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. మీరు అడిగిన దాని మీద అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు పనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. అధ్యక్ష, అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ మిత్రులు కొన్ని విషయాలు అడిగారు. అధ్యక్ష, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని సూచించారు. ఎస్, మేము తప్పనిసరిగా పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ద్వారా వచ్చాయి, కానీ ఇతరత్ర కానీ నిధులు తెచ్చుకోవటానికి మా ప్రయత్నం అంతా మేము చేస్తాం. అధ్యక్ష, మీరు కూడా తప్పనిసరిగా మాకు సహకరించాలని ఆ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వానికి మీరు కూడా ఒక మాట చెప్పి సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా చూడవలసిందిగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అట్లాగే ఫోటో గురించి కూడా అడిగారు. తప్పనిసరిగా కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ ఏమైనా ఉంటే అక్కడ ప్రధానమంత్రి ఫోటోలు పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్లు వచ్చే వాటి ద్వారా వాటిలో కూడా మీరు కూడా అదే స్థాయిలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఫోటోలు కూడా పెడితే బాగుంటుంది అనేది నా సూచన. అట్లాగే అధ్యక్ష ఈ సప్లిమెంటరీ అట్లాగే మన సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ గురించి 46,000 కోట్ల రూపాయలు ఇట్లా ఎంత పెద్ద మొత్తంలో వచ్చింది, ఎట్లా దీన్ని ఎట్లా సరి చేస్తే అని దీనికి హౌస్ అప్రూవల్ ఉందా లేదు. అధ్యక్ష, దీంట్లో హౌస్ అప్రూవ్ ఉన్నటువంటి 44,444 కోట్లు అంటే దళిత బంధు దగ్గర నుంచి మొదలు పెడితే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ వరకు 339. చాలా స్కీమ్స్ ఉన్నాయంటే 1 నుంచి 14 వరకు ఉన్నాయి. చదివి వినిపించమంటే నేను చదివి వినిపిస్తాను, అవసరం లేదంటే సంఖ్య వరకు చెప్తాను. ఈ 44,444 కోట్లకి ఈ హౌస్ బడ్జెట్ పాస్ చేసింది. అధ్యక్ష, అనుమతి ఉంది. అయితే ఈ డబ్బులు నేను ఇందా చెప్పానే బడ్జెట్ విపరీతంగా పెంచుకుంటూ పోతే మనం ఖర్చు పెట్టకుండా ఉంటామని, అలా ఖర్చు పెట్టకుండా ఉన్నట్టు శాఖల్లో ఉన్నటువంటి డబ్బులు ఇవి 44,444 కోట్లు. అవి ఇవి అన్నీ కలిపి ఆ బడ్జెట్ పాస్ చేసి ఉన్నా కానీ ఖర్చు పెట్టకుండా అట్లా మిగిలి ఉంటే వాటిని అప్రాప్రియేట్ చేసుకొని రీఅప్రాప్రియేట్ చేసుకొని వాటిని ఫార్మర్స్ డెట్ వేవర్ కోసం, లోన్స్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, శాలరీస్ కోసం, పవర్ సబ్సిడీ కోసం, డిస్కమ్స్ లాసెస్ అండర్ ఉదయ్, సిఎస్ఎస్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అదర్ స్మాల్ స్కీమ్స్ కలిపి మొత్తం 46,643 కోట్లు. ఈ 46,643 కోట్లలో 44,444 కోట్లకి ఈ సభ ఆమోదం ఉంది. కేవలం లేనిదల్లా 2,000 కోట్లకి, ఆ 2,000 కోట్లకే సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ని 2023-24 మీ సభ ముందు పెట్టి వాటిని పర్మిషన్ అడిగాం. అధ్యక్ష, మొత్తం 46,000 కోట్లు కాదు, కేవలం 2,000 కోట్లు. ఇవి మీ అందరికీ మీ దృష్టికి మీరు తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు సమాధానం వచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఇంకా ఏమన్నా ఉంటే సార్ మీరు ఏమంటారు క్లారిఫికేషన్లో ఏమన్నా అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అధ్యక్ష, నాకేమీ భేషజాలు లేవు, మాకేమీ వేరే ఆలోచన లేదు. ఉన్న ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, దీనికోసం ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ శాలరీస్ ఉన్నాయి, ఈ డెట్ సర్వీస్ ఇంత ఉంది, దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా. మొత్తం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మేము ముందు ఉంచాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని సంతృప్తి పడ్డారని నేను అనుకుంటున్నాను. ఏకగ్రీవంగా దీన్ని అభినందిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడియం శ్రీహరి.